అన్నోళ్ళ జీవితం అంతే కదా, శాలేం అన్నోళ్ళ జీవితం. అందరూ కలిసి కూర్చుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. స్టార్టింగ్ అట్లా మొదలైద్ది, అన్నం కలుపుకుంటారు. తినేలోపే ఏదో ఒక మాట తేడా వస్తుంది, గొడవ అయింది. ఆ తినే కంచాలే ఒకరికొకరు కొట్టుకొని లేచే పరిస్థితి. ఆ ఒక కుటుంబం దెబ్బకి ఇంటి పక్కన వాళ్ళందరూ వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసా? వాళ్ళ ఇంట్లో గొడవ అయితే మాగా నిద్ర ఉండదయ్యా. ఎందుకంటే గొడవ అంతా వాళ్ళు పడతారు, తీర్పులు తీర్చేది మేము, పంచాయతీలు పెట్టేది మేము, పెద్ద మనుషులు మేము. చెప్పిన మాట వినరు. పెద్దోడు అంటే చిన్నోడికి పడదు, చిన్నోడు అంటే పెద్దోడికి పడదు. తల్లిదండ్రుల మాట వీరు వినరు, మా మాట వినరు. కొట్టుకుంటారు, పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. నువ్వు రాక నువ్వు ముందు తేల్చాలి ఈ విషయం. వాళ్ళకి నరకంగా ఉంది. అలాంటి నరకం లాంటి ఇంట్లోకి యేసయ్య అడుగు పెట్టాడు. మీకు తెలుసా? దెయ్యాల కొంప అని పేరు పొందిన ఆ ఇల్లే ఈరోజు దేవాలయంగా ప్రభు మార్చాడు. శాంతినగర్లో మనకున్నటువంటి చిన్న మందిరం అదే స్థలంలో ఒకప్పుడు నరకం, గొడవలు, అల్లర్లు, కొట్లాట్లు, కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఒంటి నిండా వస్త్రం లేదు, మనసు నిండా నెమ్మది లేదు. జీవితం అంతా నరకం. ఎందుకు బ్రతుకుతున్నవారా, ప్రాణం తీసుకుంటే పోయిద్దన్నంత బాధలో అదే స్థలంలో అనుభవించారు. ఆ నరకంలోకి, ఆ స్థలంలోకి నా యేసయ్య అడుగు పెట్టాడు. మారింది జీవితం, మారింది కథ, మలుపు తిరిగింది జీవితం.